not exercise any powers. They have merely issued a show cause notice. Yes. That is, yes, sir. Yes, sir. At the same time, we will move to the Prasanna Kumar. Prasanna Kumar garu, ee roju manam okkasari chala. First of all, hats up to you and congratulations to you to investigating for your investigating has succeeded because the RERA has taken action against the particular Sunrise Infra Properties Private Limited. So very hearty congratulations to you. అండ్ వన్ థింగ్, ఒక విషయం ఏంటంటే ఇప్పుడు మన మిత్రుడు ఎజాజుద్దీన్ గారు చెప్పారు, అది చాలా నోటీసులు ఇచ్చే బదులు RERA have a full authority to issue a show cause notice to them, interim orders to them, and moreover they have not mentioned names of the CCLA, కలెక్టరేట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆర్డీఓ అండ్ ఎంఆర్ఓ. ఇందులో సంబంధించిన వాళ్ళకు అవసరమే లేదు, నోటీసులు ఎందుకు ఇచ్చారండి? ఆర్డర్స్ ఇష్యూ చేయండి. దీని క్రయ విక్రయాలు ఎట్టి పరిస్థితుల్లో జరగరాదు, నోటీసులు ఎందుకు ఇచ్చారు అని చాలా బ్రహ్మాండమైన ఒక పాయింట్ కూడా రేజ్ చేశారు. ఇప్పుడు మీరు ఏదైతే చేశారో దీని మీద మీరు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఎలా చేశారు, దాని తర్వాత ఇంకొక విచిత్రమైన విషయం కూడా మేము ప్రేక్షకులకు చెప్పదలుచుకున్నాం. ఎప్పుడైతే మనం ఈ సంబంధించిన ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టామో, ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన తర్వాత ఎప్పుడైతే మనం ప్రసార మాధ్యమం తర్వాత 4 Sides టీవీలో ఎప్పుడైతే ప్రసారం చేయడం మొదలుపెట్టామో అనేక మంది అందులో మినిస్టర్స్ ఉన్నారు, హయ్యర్ ఆఫీసర్స్ ఉన్నారు, వారు ప్రత్యేకంగా ఫోన్లు చేసి బెదిరింపులు కూడా పాల్పడ్డారు. పరోక్షంగాను అంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వాళ్ళు మా మీద ప్రెషర్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఎక్కడ కూడా బెదరలేదు. 4 Sides టీవీ స్టాండ్, ఏ రాక్ స్టాండ్ లేక నిలబడి ఈరోజు ఖచ్చితంగా దీని మీద కలెక్టరేట్కు RERAకు ప్రతి ఒక్కరి దగ్గరగా ఈ విషయం తీసుకుపోయాం. ఎందుకు కారణం ఏంటంటే అమాయకులైన ప్రజలు మోసపోకూడదు, కష్టాతీతంగా సంపాదించిన ఒక్కొక్క రూపాయి కూడా ఎవరి వేస్ట్ కాకూడదని ఏదైతే మన ప్రసన్న కుమార్ గారు చేశారో దానికి ధన్యవాదాలు చెప్తూ ప్రసన్న కుమార్ దగ్గరికి వెళ్దాం. ప్రసన్న కుమార్, సో చెప్పండి, ఇప్పుడు మీరు ఎలా దీన్ని కొనసాగించారు, ఎలా మీ అనుభవాలను పంచుకోండి సార్. అన్యాయాలకు అక్రమాలపై నన్ను నియమించినందుకు వారి కృతజ్ఞత తెలుపుతా ఉన్నాను. యాక్చువల్గా ఏదైతే సన్రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ వారు సంగారెడ్డి జిల్లా కంది మండలం చిద్రూప మరియు ఆరుట్ల విలేజ్ లోపల వాళ్ళు సిరివరం అనేటువంటి ఒక ఫామ్ ల్యాండ్ వెంచర్ వారు చేయడం జరిగింది. ఆ ఫామ్ ల్యాండ్ వెంచర్ కూడా ఎటువంటి వెంచర్ అంటే కనీసం వారు ఎటువంటి డెవలప్మెంట్ చేయకుండా, కనీసం ఒక రోడ్డు లేదు, ఒక డ్రైనేజ్ లేదు, ఒక స్ట్రీట్ లైట్ లేదు, ఎటువంటి ఇంటర్నల్ డెవలప్మెంట్స్ లేవు, ఎటువంటి అవుటర్నల్ డెవలప్మెంట్స్ చేయకుండా డైరెక్ట్ పంట పొలాలను, పంట గట్లను, ఏదైతే గట్లు ఉన్నాయో ఆ గట్లతోటే వారు డైరెక్ట్ వెంచర్ చేయడం జరిగింది. ఒకసారి మనము దాంట్లో చూసుకుంటే కనుక మనకు పూర్తిగా కనబడుతుంటే వీడియోలో కానీ అక్కడ కానీ ఎటువంటి పరిస్థితి ఉందో. అయితే మనము ఏదైతే 4 Sides టీవీ యాజమాన్యం, 4 Sides టీవీ యాజమాన్యం మేము అందరం కూడా దీని మీద ముఖ్యంగా సన్రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు సిరివనం ఫామ్ ల్యాండ్ వెంచర్ అయితే ఆరుట్ల విలేజ్ లోపల సర్వే నెంబర్స్ వచ్చేసి 176, 177, 178, 179 సర్వే నెంబర్స్. అదేవిధంగా చిద్రూప విలేజ్ లోపల 453, 457, 459, 460, 461, 462, 463, 464, 480, 482 ఏవైతే చిద్రూప లోపల ఈ సర్వే నెంబర్ లోపల సుమారు 100 ఎకరాల లోపల వీరు వెంచర్ చేయడం జరిగింది. 100 ఎకరాలు అగ్రిమెంట్ చేసుకున్నారు. అగ్రిమెంట్ మీద వీరు వెంచర్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఇక్కడ గమనించాలి ఏంటంటే ఎటువంటి అనుమతులు లేకుండా వీరు RERA అనుమతులు లేదు, తర్వాత HMDA అనుమతులు లేవు, DTCP అనుమతులు లేవు, లేకపోతే ఇతర UDA అనుమతులు లేవు, ఎటువంటి అనుమతులు లేకుండా ప్రజల సొమ్మును దోసుకోవడానికి ఒక పన్నాగం పండి ఒక ఏజెంట్లతోటి వీరు ఒక మోసపూరితమైన ప్రకటనలు చేస్తూ ప్రజలను దోసుకోవడం జరిగింది. నాకు తెలిసిన విషయం ప్రకారం సుమారు 250 మంది ఇక్కడ ప్లాట్స్ బుకింగ్ చేయడం జరిగింది. అది కూడా ఒక్కొక్క గజం వచ్చేసి 12,000 రూపాయలు, 11,000 నుంచి 12,000 రూపాయలతోటి గజం లెక్కన వీరు కొనుగోలు చేయడం జరిగింది. అంటే ఒక్కొక్క ప్లాట్ కాస్ట్ సుమారు 70 లక్షలు, అంటే 200 గజాల నుంచి 600 గజాల ప్లాట్లు వీరు సేల్ చేయడం జరుగుతూ ఉన్నది. అయితే ఆ సేల్ చేసినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అదంతా కూడా ఏదైతే సన్రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు అగ్రికల్చర్ ల్యాండ్స్ కింద వారు సేల్ చేయడం జరుగుతూ ఉన్నది. కనీసం ఇప్పుడు వెంచర్ చేయాలంటే నాన్ అగ్రికల్చర్స్ ల్యాండ్ కింద వారు చేంజ్ చేసుకున్న తర్వాతనే వారు వెంచర్ చేయాలి. అలాగే ఏదైతే అది జోన్ ఉందో, అయితే HMDA జోన్స్ ఉన్నాయో, కన్జర్వేషన్ జోన్ ఉంది, కన్జర్వేషన్ జోన్ నుంచి కమర్షియల్ జోన్కి లేదా రెసిడెన్షియల్ జోన్ R1 జోన్కి వాళ్ళు చేంజ్ చేసిన తర్వాత జోన్స్ కన్వర్ట్ కన్జర్వేషన్ చేసిన తర్వాతనే కన్వర్ట్ చేసిన తర్వాతనే
వారు వెంచర్కి అప్రూవల్కి వెళ్ళాలి. కానీ అటువంటి ఏమీ లేకుండా ప్రజలను మోసం చేస్తూ వారు వెంచర్ చేయడం జరిగింది. అయితే ఈ వెంచర్ పైన మా టీం ఏదైతే 4 సైడ్స్ టీవీ లోపల రియల్ ఎస్టేట్ మీద ఉన్నటువంటి టీం కనీసం ఒక 25 మంది ఈ వెంచర్ మీద ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎంక్వైరీలో మాత్రం మాకు పూర్తి విషయాలు ఏంటంటే ప్రజలను పూర్తి స్థాయిలో వీరు మోసం చేస్తూ సుమారు 1000 కోట్లకు టార్గెట్గా వీళ్ళు పెట్టుకున్నారని చెప్పి తెలియడం జరిగింది. అప్పుడే మేము మా యొక్క యాజమాన్యంతో మాట్లాడి ఇది పూర్తిగా ఇల్లీగల్గా ప్రజల సొమ్మును దోచుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి సిరివనం వెంచరు. ఈ వెంచర్ మాత్రం ఖచ్చితంగా దీన్ని ఇది ప్రజలకు తెలియచెప్పాలి వీరు చేసే అక్రమాలు అని చెప్పేసి మేము అందరం కూడా దీని మీద డీప్గా వెళ్ళడం ఎంకరేజ్ చేయడం జరిగింది. దీంతో చూస్తే వీరు అయితే వాళ్ళకి బ్రౌచర్స్ ఇచ్చారు. బ్రౌచర్స్ లోపల అదే రెరా అప్రూవల్ లేకుండా వారు ఏజెంట్ అప్రూవల్ మీకు ఒకసారి నేను చూపిస్తాను ఏ విధంగా ఉంటారో. ఇప్పుడు రెరా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా రెరా అలర్ట్ వస్తుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఏదైతే ప్లాట్ కొంటా ఉన్నారో ప్లాట్ కొనే ప్రతి ఒక్కరు కూడా ఏదైతే వెంచర్ని ఖచ్చితంగా ఈ యొక్క రెగ్యులేషన్స్ రెరా రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అండ్ ప్రమోటర్స్ మస్ట్ ఫాలో దిస్ రూల్స్ అని చెప్పి అయితే రూల్స్ ఇచ్చారు. ఈ రూల్స్ని చదవాలి. చదివిన తర్వాత ఎందుకంటే వారు ఏ విధంగా అక్రమాలు చేస్తూ ఉన్నారు, ఏ విధంగా వారు దొంగ వెంచర్ చేస్తూ ఉన్నారని చెప్పేసి మనకి ఇక్కడ తెలుస్తూ ఉన్నది. రెరా తెలుగులో కూడా ఉంది, ఇంగ్లీష్లో కూడా ఉంది. దీంట్లో మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎవరైతే వెంచర్లలో డబ్బులు పెట్టుబడి పెట్టి ప్లాట్ కొందామనుకుంటా ఉన్నారో ఖచ్చితంగా వారు అందరూ కూడా వారి యొక్క చదువు రాకపోతే వాళ్ళ పిల్లలకైనా కానీ చెప్పేసి ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు దీంట్లో చూసుకుంటే అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. దీంట్లో ఏం చెప్తున్నారంటే కనీసం 500 స్క్వేర్ మీటర్లు లేదా 8 ప్లాట్ల కన్నా ఎక్కువ చేస్తే ఖచ్చితంగా అన్ని అప్రూవల్స్ తీసుకోవాలి. ఇక్కడ చెప్తా ఉన్నారు జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ, డిటిసిపి, యూడిఏ, టీజీఐసి ఇలా అందరూ కూడా ఏదో ఒక అప్రూవల్ తీసుకోవాలి. దాంతోపాటు ఖచ్చితంగా రెరా రిజిస్ట్రేషన్ లేకపోతే అది ఎంత పెద్ద వెంచర్ అయినా అది ఇల్లీగల్ కిందనే లెక్క. ఓకే రైట్. ఇక్కడ మనము ఒకసారి ఇలా సెర్చ్ చేద్దాము ప్రాజెక్ట్స్ ఏముంది ఏజెంట్ అనేది. ఏజెంట్ రిజిస్ట్రేషన్ ఇక్కడ ఏజెంట్ రిజిస్ట్రేషన్ లోపల వీరి నెంబర్ కొడితే A024000025556 అనేటువంటి ఈ సన్ రైజ్ ఇన్ఫ్రా వారు ఏజెంట్ కింద రిజిస్ట్రేషన్ చేసుకొని వారు ప్రాజెక్ట్ నిర్వహిస్తారు. సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వచ్చేసి సర్టిఫికేట్ నెంబర్ ఇది. డీటెయిల్స్ చూస్తే కనుక ఇక్కడ ఏం డీటెయిల్స్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏమీ పెట్టలేదు వీరు, నో రికార్డ్ ఫామ్. అదేవిధంగా బ్రాంచ్ డీటెయిల్స్ ఏం పెట్టలేదు. ఏజెంట్ రిజిస్ట్రేషన్ ఇన్ ద అదర్ స్టేట్స్ కూడా వీరు లేదు. అయితే ఇక్కడ మనం చూడాల్సింది అంటే ఇలా బ్రోచర్స్ లోపల కనుక మనం చూస్తే కనుక చూడండి ఏ విధంగా వీరు ప్రజలని మసిపూసి మారడికాయ చేసి మభ్య పెట్టేటువంటి ప్రయత్నాలు ఈ సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు సిరివనం వెంచర్ తోటి వీరు చేస్తూ ఉన్నారు. చూడండి ఇక్కడ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఇక్కడ వెంచర్ దగ్గర బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ కూడా పెడుతున్నామని చెప్పేసి వీరు ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ ఎరా అప్రూవల్ కానీ తర్వాత అదంతా ఏమీ లేదు. ప్రజలు గమనించాలి ఖచ్చితంగా. రెరా అప్రూవల్ లేని వెంచర్స్ లోపల పెట్టుబడి పెట్టి భవిష్యత్తుని మీరు నాశనం చేసుకోవద్దు. మీరు పెట్టిన డబ్బులను నాశనం చేసుకోవద్దు, బూడిదల పోసిన పన్నీరు చేసుకోవద్దు అని చెప్పేసి మేము ఏదైతే ఇటువంటి దొంగ వెంచర్లు ఉన్నాయో అక్రమమైన వెంచర్లు ఉన్నాయో వీటిపైన 4 సైడ్స్ టీవీ ఖచ్చితంగా పూర్తి స్థాయిలో దీని మీద విచారణ చేపట్టి ప్రభుత్వ అధికారులకు ఎంఆర్ఓకి అక్కడ కందిమండల ఎంఆర్ఓకి జిల్లా సంగారెడ్డి కలెక్టర్కు అలాగే హెచ్ఎండిఏ కమిషనర్కు రెరా కమిషనర్కు తర్వాత రెవెన్యూ మినిస్టర్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దీంట్లో రెరా వారు స్పందించి రెరా వారు వారికి సుమోటో కేసు కూడా వేయడం జరిగింది. సన్ రైజ్ ఇన్ఫ్రా వారికి కేసు నెంబర్ వచ్చి D6/827/2025 సుమోటో కేసు కూడా ఈ సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ వారికి విధించడం జరిగింది. ప్రజలకి ఒకటే చెప్పేది, ఎవరైతే ప్లాట్ బుకింగ్ చేసుకున్నారో 250 మంది ప్లాట్ బుకింగ్ చేసుకున్నారో మీరు అందరూ కూడా సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ అంజిరెడ్డి గారికి అడగండి, డబ్బులు రిఫండ్ ఇవ్వాలి. ఏ రోజు అయితే డబ్బులు కట్టారో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు విత్ ఇంట్రెస్ట్ తోటి కూడా
తిరిగి చెల్లించాలి. వారు చెల్లించకపోతే కనుక ఖచ్చితంగా Yeah. మీరు ఫోర్సెస్ టీవీకి సంప్రదించవచ్చు. మేమందరం కూడా ప్రజలకు మంచి చేయడానికి, ప్రజలకు ఎవరైతే అన్యాయం Right. చేస్తా ఉన్నారో వాళ్ళని భర్త పట్టడానికి మేము ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నాం. రైట్ ప్రసన్న గారు, మరొకసారి మీ వద్దకు వస్తాను. ఇప్పుడు ప్రస్తుతం మనం బి శ్యామ్ గారు, హైకోర్టు అడ్వకేట్.